ఒక విషయం గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఉన్న ఏ ఒక్కరైనా సరే, స్త్రీ పురుషులైనా, తల్లిదండ్రులైనా, బిడ్డలైనా, ఏదో ఒక రోజున తల్లిని, తండ్రిని, బిడ్డలను, లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఇక్కడ దేవుడు వేసేటటువంటి ప్రశ్న ఏంటంటే, నేను తల్లిగా చేశాను కదా, నేను తండ్రిగా చేశాను కదా, మీ బిడ్డలకు ఏది కావాలంటే అది కొనిచ్చావు, ఏది కావాలంటే అది చేసిచ్చావు. ఏదో ఒక రోజున నిన్ను కన్నా నీ బిడ్డలు నువ్వన్నా వదలాలి, వాళ్ళన్నా వదలాలి. అలాగ చెప్పండి, భూమి మీద ఆస్తిపరుడైనా, డబ్బు ఉన్నవాడైనా, లేనివాడైనా ఒక్కరోజు మాత్రం బిడ్డలను, బంధువులను, రక్త సంబంధులను, ఎప్పుడూ మన పక్క భార్యను, భర్తను, బిడ్డలను వదిలి వెళ్ళిపోవాలి. అక్కడ ఒక తల్లిగా, ఒక తండ్రిగా నిన్ను నిలబెట్టి అడిగేటటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? నీ బిడ్డలకు అన్నీ ఇచ్చావు. కారు కావాలన్నాడు, కారు ఇచ్చావు. బండి కావాలన్నాడు, బండి కొనిచ్చారు. ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడని గృహం, ఇల్లు కావాలి అన్నాడు, కట్టించావు. మంచి చదువు కావాలన్నాడు, చదివించావు. స్వదేశం కాదు, విదేశీయులు చదవాలి అనుకున్నాడు. ఆ కోరికను కూడా తల్లిదండ్రులుగా ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి తల్లిదండ్రులు తీరుస్తున్నారు. వాక్యాన్ని మట్టికి నువ్వు ఇచ్చావా? ఇది ఒక్కటే అడుగుతారండి. ఇదే దేవుడు వేసేటటువంటి ప్రప్రదమైనటువంటి ప్రశ్న ఏంటి తెలుసా? ఈరోజు తల్లికి, తండ్రికి, కుటుంబంగా ఏర్పరిచినటువంటి కుటుంబానికి దేవుడు వేసినటువంటి ఒక ప్రశ్న ఏంటి తెలుసా? నీ బిడ్డకు వాక్యాన్ని నేర్పించావా? దేవుడి ఎదుట ఎలాగే మౌనంగా నిలబడతావో, దేవుడిచ్చిన ఈ జీవితాన్ని, దేవుడిచ్చినటువంటి ఈ బ్రతుకుని నీ బిడ్డల కోసం ఉపయోగించి. ఎందుకంటే నేను దేవుడు కుటుంబం అంటే ఎందుకంటే తెలుసా? నీ బిడ్డ అయినా, నా బిడ్డ అయినా సరే, సమాజంలోకి వెళ్తే మారాడు. గుర్తుపెట్టుకోండి, తల్లి తండ్రి కూర్చోబెట్టి చెబితేనే వాడు మారతాడు. మనం అనుకుంటాం, అబ్బో ఎక్కడికి వెళ్ళిపోతే నా కొడుకు లేకపోతే నా కూతురు ఏదో అయిపోద్ది అనుకోవడం తప్పు. తల్లిగా, తండ్రిగా కూర్చోబెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులది.